స్వామివారి పటం తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఎలా పూజించాలి, స్వామివారికి ప్రతి ఒక్క ఇంట్లోనూ 5 దీపాలు వెలిగించాలి కదా, ఆ 5 దీపాలని వెలిగించాల్సిన అమృత గడియలు ఎప్పుడు, సో ఏ గడియల్లో దీపాలు వెలిగించాలి, ఏ గడియల్లో స్వామివారి అక్షతలు మనం శిరస్సు పైన వేసుకోవాలి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, రేపే అయోధ్యలో శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. స్వామివారి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠాపన చేస్తారు. అద్భుతంగా ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. సో రేపు అందరూ కూడా పూజ ఎలా చేసుకోవాలి, ఇల్లు వాకిళ్ళన్నీ కూడా ఈ రోజే శుభ్రం చేసుకోవచ్చు. వీలు కుదిరిన వాళ్ళు రేపు అర్లీగా నిద్ర లేచి సో అర్లీగానే ఇల్లు వాకిళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకొని, మనకు నార్మల్గా శ్రీరామ నవమికి ఎలా పూజా ప్రాసెస్ అంతా ఏర్పాటు చేసుకుంటామో ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకోవడం, అలాగే తోరణాలు కట్టుకోవడం అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారి పటం తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఎలా పూజించాలి చిన్నగా క్లుప్తంగా మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నాను. సో మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మనం మెయిన్ మ్యాటర్కి వచ్చినట్లయితే, ఇల్లు వాకిళ్ళు ఈరోజు క్లీన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మార్నింగే మనకి బ్రాహ్మీయ ముహూర్తంలోనే స్వామివారి పటం ఉంచి రోజంతా కూడా దీపం వెలిగేలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడో 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత స్వామివారికి అంగరంగ వైభవంగా జరుగుతున్న పట్టాభిషేకం, అలాగే ప్రతి హిందువు కూడా గర్వించదగ్గ విషయం. కాబట్టి మనం చేసుకునే ఇన్ని రోజులు చేసిన పూజలు ఒక లెక్క, రేపు చేసుకునే పూజే ఒక లెక్క అనే లెక్కలో పూజలందరూ కూడా మీకున్నంతలో శ్రద్ధాభక్తులతో స్వామివారిని పూజించండి. సో ఎప్పుడైతే స్వామివారి ప్రతిష్టాపన జరుగుతుందో అప్పుడే ఆ శ్రీరామచంద్రుడు, హనుమంతుల వారు, సీతమ్మ దేవి అందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఈ భూలోకానికి వచ్చినట్టే లెక్క. కాబట్టి ప్రతి ఇంట్లోనూ స్వామివారి ఆహ్వానానికి ప్రతి ఇంటికి వస్తారు. కాబట్టి ఇంటికి తన అక్షతలు మనకి అందాయి. కాబట్టి మనకి ఆ అక్షతలే మనకి ఆశీర్వాదంగా భావించాలి. మధ్యాహ్నం మీరు మార్నింగే పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం వరకు కూడా అక్షతలు శిరస్సు పైన వేసుకునేంత వరకు కూడా దీపాలు వెలిగేలాంటి కొంచెం పెద్దగా ఉన్న కుందులు మార్నింగ్ టైంలోనే ఫోటో ముందు ఉంచి రేపంతా కూడా, రేపు సాయంత్రం మళ్ళీ మనం అమృత గడియల్లో దీపారాధన చేస్తాం కదా, అంతవరకు వెలిగేలాగా ఒక కామాక్షి దీపమైనా చాలు, ఒక దీపాన్ని వెలిగేలాగా ఏర్పాటు చేసుకోండి. దాన్ని మార్నింగ్ టైంలో బ్రాహ్మీయ ముహూర్తంలో వెలిగించుకోవడానికి ట్రై చేయండి. సో ఆ అమృత గడియలు ఎప్పుడు అనే విషయానికి వచ్చినట్లయితే, 5:35 నుంచి 6:25 వరకు కూడా ఈ దీపారాధన స్వామివారి పటం ఉంచి పూజా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం కదా, అదంతా కూడా మార్నింగ్ ఈ గడియల్లో స్టార్ట్ చేసేయండి. సో ముందుగా అన్ని ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకున్న వాళ్ళు, లేదు మేము ఇల్లు వాకిళ్ళన్నీ కూడా రేపే శుభ్రం చేసి అన్ని శ్రీరామచంద్రుడు జన్మించిన గడియలు అభిజిత్ కాలం మధ్యాహ్నం ఏ గడియల్లో వస్తుందంటే, మీరు పూజా ప్రాసెస్ దీపారాధన ఫోటో ఉంచి మొత్తం మీరు ఎలా అలంకరణ చేసుకోవాలనుకున్నారో అదన్నీ కూడా 11 గంటలే మీకు మార్నింగ్ ఏ గడియల నుంచి వీలుగా ఉంటుందో ఆ గడియల నుంచి స్టార్ట్ చేసి, అభిజిత్ కాలం మధ్యాహ్నం 12:16 నుంచి 12:59 గడియల వరకు మనకి అభిజిత్ కాలం ఉంటుంది. ఈ గడియల్లోనే మనకి స్వామివారికి అక్కడ ప్రాణ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. అంటే 11 నుంచి కూడా అన్ని కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ గడియల్లో ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. సో అయోధ్య రాముణ్ణి దర్శనం చేసుకొని స్వామివారే వచ్చి మనకి అక్షతలతో ఆశీర్వాదం ఇచ్చినట్టుగా భావించి మనం శిరస్సు పైన వేసుకోవాలి, పిల్లలకి వేయాలి. సో అలా చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ చేతుల మీదుగా మీ శిరస్సు పైన సాక్షాత్తు రామయ్యే వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. సో అలా చేసుకోవాలి. ఇది మధ్యాహ్న గడియలు. అలాగే నైవేద్యం ఏం ఉంచాలి, వడపప్పు పానకం ఉంచవచ్చు. రామయ్యకు ఇష్టమైన ఏ వంటకాలైనా కూడా తీపి పదార్థాలన్నీ కూడా చేసి
మీకు ఓపిక ఉన్నట్లయితే ముఖ్యంగా శ్రీరామచంద్రునికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ వడపప్పు పానకమే శ్రేష్టం. అవి రెండు ఉంచి కొబ్బరికాయ కొట్టండి, ఏదైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్గా పరిహారంగా రేపు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు రేపు తమలపాకులు ముందుగానే తెచ్చుకోండి. మీరు మార్నింగ్ టైంలో కూడా తెచ్చుకొని, మనకి ముహూర్తాలు అనేది 2 సార్లు 3 సార్లు వచ్చింది కాబట్టి ఏ ముహూర్తంలో అయినా కట్టుకోవచ్చు. తమలపాకులు ఫ్రెష్గా ఎలాంటి హోల్స్ అలా లేకుండా ఇలా ఫ్రెష్గా ఉండవాలి తోరణాన్ని. సో మనం నార్మల్గా మామిడాకులతో ఎలా తోరణం కుడతామో అలా తమలపాకులతో కుట్టండి. అవి తెచ్చుకోండి. తమలపాకులు ముందుగానే తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకొని వీటితో మనం తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన కూడా జై శ్రీరామ్, ప్రతి ఆకు పైన కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసి ఇలా గుచ్చుకో. సో బెస్ట్ టైమింగ్ ఏది ఈ తోరణానికి అంటే, సాయంత్రం అమృత గడియల్లో రాత్రి వేళలో చెప్పాను కదా, 7:46 నుంచి 9:26 వరకు రాత్రి సమయంలో ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది నేను ఎక్కువగానే తెచ్చుకున్నాను, నేను రేపు చేసుకోబోతున్నాను. సో అందుకే మీరందరూ కూడా చేసుకుంటారని ముందుగా మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. తమలపాకులతో, ఇక్కడ మామిడాకులు కాదు, మామిడాకులు ఉన్నట్లయితే అటువైపు ఇటువైపు ఉంచండి. మనకి ఫ్రంట్ భాగంలో మనం తోరణం కుట్టి మరీ కడతాం కదా, అలాంటి తోరణాన్ని తమలపాకులతో ఏర్పాటు చేసుకోండి. సో సీతారాముల అనుగ్రహంతో పాటు హనుమంతుల వారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనపై కలుగుతుంది అనేది ఇందులోని మెయిన్ అంతర్యం. సాయంత్రం అమృత గడియల్లో దీపారాధన అనేది రామదీపాలు, దీన్నే రామదీపాలు అంటారు. ఈ దీపాలు తప్పనిసరిగా వెలిగించండి. కనీసం 5 వెలిగించాలి. 5 కంటే ఎక్కువగా ఎన్ని దీపాలైనా మీ శక్తి కొద్దీ వెలిగించుకోవచ్చు. 5 కంటే తక్కువ ఉండకూడదు అనేది ఇక్కడ మెయిన్గా గ్రహించాల్సిన విషయం. సో ఆ దీపాలు ఎప్పుడు వెలిగించుకోవాలంటే, రాత్రి 7:46 నుంచి 9:26 వరకు కూడా అద్భుతమైన అమృత గడియలు. సో ఈ అద్భుతమైన ముహూర్తంలో ప్రతి ఇంటికి మనకి ఆ టైంకి మీరు జాబుకు వెళ్ళిన వ్యాపారస్తులైన అందరూ కూడా ఇల్లు చేరుకుంటారు కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి కాసేపు రామ భజన, రామన కీర్తనలు, మీకు శ్రీరామచంద్రునికి సంబంధించిన స్తోత్ర పారాయణులు ఏదైనా వచ్చినా రామరక్ష స్తోత్రం కానీ ఇవన్నీ చదువుకొని రామ భజన, రామ కీర్తనలు అనేది ఇంట్లో జరగాలి. లేదా మీకు అలా రానట్లయితే మీరు వీడియోల్లో కానీ లేదంటే రికార్డర్లో కానీ వినడానికి ట్రై చేయండి. స్మరణ అనేది చేసి ఆ గడియల్లో మీరు ఇంటికి తోరణాన్ని కట్టండి, ఇంటి ముందు దీపాలు వెలిగించండి. ఎక్కడెక్కడ 5 దీపాలు వెలిగించే వాళ్ళు ఎక్కడెక్కడ వెలిగించాలంటే, తులసి కోట దగ్గర 1. సో కామెంట్స్లో అడిగారు, మాకు తులసి కోట లేదు, మాలాంటి వాళ్ళు 5 దీపాలు ఎక్కడ వెలిగించాలని. ముగ్గులు వేస్తారు కదా, ఇంటి ముందు ముగ్గులో 1 దీపాన్ని ఉంచండి, లేదంటే తులసి కోట దగ్గర ఉంచండి. గడపల దగ్గర అటువైపు ఇటువైపు 2 దీపాలు వెలిగించండి. అలాగే పూజా మందిరంలో 2 దీపాలు, మొత్తం మనకి 5 అవుతుంది. దీనికి మించి మీరు ఎన్ని దీపాలైనా కూడా వెలిగించుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ముహూర్తాలన్నీ కూడా 3 ముహూర్తాలు. మార్నింగ్ ఎప్పుడు ఫోటో ఉంచి పూజ చేసుకోవాలి, మధ్యాహ్నం ఎప్పుడు అక్షతలు తలపైన వేసుకోవాలి, సాయంత్రం అమృత గడియలు ఎన్ని గడియల నుంచి ఎంత టైం వరకు ఉంటుంది అనేది మనకి ఈరోజు మెయిన్ టాపిక్. సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇది ప్రతి ఒక్కరికి, సో హిందువులందరికీ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఆ సీతారాముల పరిపూర్ణ అనుగ్రహం, హనుమంతుల వారి అనుగ్రహం మనందరిపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.